ఆరోగ్యం అంటే న్యాచురల్ ఫుడ్, నేచర్ మంత్ర. ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. హీరోల్లో ఎవరితో సార్ అనుబంధం మీకు బాగా? అంటే రజనీ సంగతి పక్కన పెడదాం, అది ఎలాగో ఆయన మీరు ఒకే ప్రాణం పాత్ర పరంగా. నాకు పెద్దగా హీరోస్ అందరంటే గౌరవం ప్రేమ ఉంటుంది, ఎక్కడ కనపడ్డ ప్రేమగా మాట్లాడతారు. నాగార్జున గారితో షోస్ వెళ్ళాం, అమెరికా, ఆయన బాగా మాట్లాడతారు. చిరంజీవి గారు జాతర సినిమాలోనే ఆయనతో యాక్ట్ చేశాను. ఆయన శివప్రసాద్గా ఉన్నప్పుడు ఆయన నేను ట్రావెల్ చేశాం. అప్పటి నుంచి ఆయనకి నాకు ఒక ర్యాపో. ఆయన అక్కడ 100 days ఫంక్షన్లు కనపడితే నన్ను ప్రత్యేకంగా నావు ఎలా ఉన్నావు అని ఆయన చాలా ప్రేమగా, అట్లాగా అందరూ. నరేష్ బాగా నేను క్లోజ్గా ఉంటాం, బాలయ్య బాబు, వెంకటేష్ గారు, అందరితో. మోహన్ బాబు గారితో కొంచెం ర్యాప్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అప్పుడప్పుడు ఫోన్లు చేస్తూ ఉంటాడు. ఏమండి ఫోన్లో పాడినందుకు మీకు పేమెంట్ ఏమైనా సపరేట్గా పంపాలా? లేదులే అన్నయ్య మామూలుగా. సరే మీరు అమెరికాలో ఉన్నారని తెలిసే ఫోన్ చేసాం, తిట్టుకోకు, యమదొంగలో పద్యం ఒకటి వినిపించండి సార్ అంటాడు. ఇట్లాగే సరదాగా అప్పుడప్పుడు టచ్లో వచ్చేది ఆయనే. ఓల్డ్ ఆర్టిస్టులతో మా అన్నయ్య క్లాస్ సీనియర్ కాలేజీలో బ్రహ్మానందం గారితో మంచి ర్యాపు, ఆలీతో బాగుంటుంది. ఇట్లాగా అందరు కావాలి, అందరిని కలిసి టైం ఎక్కడ. పొలిటికల్ లీడర్స్ కూడా కలిసిపోతారు, అందరు సరదాగా నవ్వుతూ ఉంటారు. చమన్ సాబ్ అందరూ, ఆయన పాత్ర గారు, మినిస్టర్స్ అందరూ చాలామంది. వాళ్ళు ఏంటంటే నేను వస్తానంటే సంతోషంగా వస్తారు. కాసేపు కూర్చొని 4 పాటలు కళాకారుడికి అదే సార్. పద్యగానం గురించి కథలుగా చెప్తూ ఉంటారు. మీకు ఇష్టమైన పద్యం ఒక్క 2 లైన్లు అనండి సార్. దానికి హార్మోని ఉంటే భలే ఉండేది. భక్తయోగ పదన్యాసి వారణాసి భవదురిత శాస్త్ర వఖరాసి వారణాసి స్వర్ణదీ తట సంభాసి వారణాసి పావన క్షేత్రములవాసి వారణాసి అక్కడి నుంచి అరగంట రాగం కొట్టుకోవచ్చు స్పాన్సర్స్ని బట్టి. సుబ్బారావు గారు 2 రూపాయలు అంటే కొడుతూ ఉంటాను. అంతే. బ్యూటిఫుల్ డేస్ అండి ఆ డ్రామాలు. పెద్ద పెద్ద ఆర్టిస్టులను చూసా. షణ్ముఖ ఆంజనేయరాజు గారు, పేస్పాటి నరసింహమూర్తి గారు, రఘురామయ్య గారు, ఏలపాటి రఘురామయ్య గారు, భవానీ శంకరుడు, మా మదరు చింతామణిగా, కాళిదాసు కోటేశ్వరరావు గారు, నెంబర్ 1 పేర్. వాళ్ళందరూ కూడా నెంబర్ 1 టీం. ఇప్పుడు బాహుబలి టీం అట్లా ఎంత నెంబర్ 1 టీము, అట్లాగా డ్రామాస్లో నెంబర్ 1 టీం. కాళిదాసు కోటేశ్వరరావు గారు, సూరవరపు వెంకటేశ్వరరావు గారు, సుబ్బిశెట్టి శ్రీహరి అంటే టాప్. వాళ్ళ కామెడీ సఫిస్టికేటెడ్గా ఉంటుంది. ద్వంద్వార్థం ఉన్నా కూడా ఎప్పుడు పిడికిలు ఇట్లా మూసుంటేనే అందం, ఓపెన్ చేస్తే నథింగ్. దాన్ని అంత అందంగా చెప్పాలి. తర్వాత డ్రామా ఓపెన్ అయిపోయి డైరెక్ట్ అయిపోయింది. అర్థం వ్యంగ్యంగా చెప్పేది కూడా తప్పుడు మాట అయినా కూడా డైరెక్ట్ చెప్పకూడదు. సో అట్లాంటి డ్రామాలు, అటువంటి మంచి టాలెంటెడ్ పీపుల్ని చిన్నప్పుడు చూడటం కూడా చాలా అదృష్టం. అందుకే అవన్నీ గుర్తుండిపోయినాయి. చిన్నప్పుడు చూసినందువల్ల వాళ్ళ బాణి ఎలా ఉంటుంది ఒక్కొక్కళ్ళది. అవి పెద్ద పెద్ద గాయకులు, బాలు అన్నయ్య లాంటి వారు ఎప్పుడైనా సరదాగా అదే 2 పద్యాలు వినాలి రా అంటే వినిపించే ఒక సబ్జెక్టు మన దగ్గర ఉండటం అదృష్టం. డ్రామా నుంచి వచ్చి మర్చిపోకుండా అది అప్పుడప్పుడు క్యారీ చేసుకుంటూ నాతో. మీరు చాలా హ్యూమర్ సార్, హ్యూమర్తో పాటు రొమాంటిక్. మీరు కాదంటారేమో కానీ మీరు చాలా రొమాంటిక్. ఇంత లాంగ్ కెరియర్లో ఒక్క ఆరోపణ కూడా మీ మీద రాకుండా, పత్రికలకు ఎక్కకుండా, రొమాంటిక్ కోణంలో అడుగుతున్నా, ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? నేను నా బెడ్రూమ్ దాటి బయటికి రాలేదు సార్.
ఏమన్నా రావడానికి బెడ్రూమ్ నుంచి టవల్ కట్టుకొని వస్తే ఏదైనా న్యూస్ వస్తుంది తప్ప నా బెడ్రూమ్లో ఉన్నప్పుడు అంత జాగ్రత్త పాటించాలన్నమాట. బాగుంది, వెరీ గుడ్. ఈ క్రష్ అనేది ఉంటుంది కదా ఇండస్ట్రీలో మామూలుగా, అంటే నిరంతరం మనం అందమైన స్త్రీలతో కలిసి పనిచేస్తూ ఉంటాం. సార్ సహజంగానే క్రష్ ఉంటుంది కదా మనిషి అన్నాక. ఆకలి ఎలా నీరు ఎలాగో మానసిక చాంచల్యం కూడా ఉంటుంది కదా. ఎప్పుడు కలగలేదా అంటే ఇంత రంగుల ప్రపంచంలో ఉండి? బేసిక్గా మనం ఏంటంటే ఎప్పుడైతే తృప్తి ఉంటుందో దానికి మించినటువంటి ఆస్తి ఇంకేం లేదు సార్ మనిషికి, నాకు తెలిసి. ఇప్పుడు అయ్యో ఆ కచేరీ నాకు రాలేదే, ఈ టూర్లో నేను లేనే, ఈ పాట నాకు రాలేదే, ఇవన్నీ పక్కన పెడితే వచ్చినవి బ్లెస్డ్, రాబోయేవి ఆయన ఇవ్వాలి. సో వచ్చిన దాంతో సంతోషపడు అనుకునేది మనం ఎప్పుడైతే అనుకుంటామో దానివల్ల డెఫినెట్గా మీ బీపీ లెవెల్స్ బాగుంటాయి, మీ హెల్త్ బాగుంటుంది, మీరు బాగుంటారు. విమర్శనకు లోనవ్వకుండా ఉండటం కరెక్ట్. ఏదన్నా ఉంటే నేను డైరెక్ట్గా మాట్లాడతాను తప్ప వెనకో మాట లేకపోతే ఇంకో వాళ్ళ దగ్గర విన్నాను. మీ అవకాశాలు ఇంకొకళ్ళు లాక్కున్నప్పుడు కలిగిన స్పందన ఏంటి? అప్పుడు కూడా ఇలాగే తీసుకుంటారా? అది వాళ్ళకి భగవంతుడు ఇచ్చింది, నేనేవాడిని. అంతేనా? 100% సార్. శివుని ఆజ్ఞలేంది చీమైన కుట్టదు, అసలు చీమ దగ్గరికే రాదు కదా. ఇప్పుడు అట్లాంటప్పుడు ఇవి కూడా అంతేగా. ఇప్పుడు ఒక వ్యక్తితో సాన్నిహిత్యం పెరగటం, సాంగత్యం అసలు కలగటం కానివ్వండి, పరిచయం కలగటం కానివ్వండి, ఒక వ్యక్తితో వర్క్ చేయటం కానీ, ఇదంతా కూడా లింక్ ఉంటుంది ఎక్కడో. సో అదేవిధంగా నేను దేవుణ్ణి నమ్ముతా, శాస్త్రాలను నమ్ముతా, మనిషిని గౌరవిస్తా, హ్యూమన్. నాకు జస్ట్ రూపాయి జేబులో లేని వాళ్ళు ఒకటే, పెద్ద కట్ట ఉన్న వాళ్ళు ఒకటే. ఇద్దరు ఆయన దగ్గర ఉంటే నాకు ఇవ్వడు, ఈయన దగ్గర లేదని నా దగ్గర ఆయన ఏం అడగడు. ఇద్దరిని గౌరవించు, తప్పే ఉంది, నీలాగా ఉన్న వ్యక్తే కదా. సో ఆ హ్యాపీనెస్, ఆ సిస్టమ్ అనేది వయసుకు మీరినటువంటి ఒక వేదాంతం నాలో ట్రావెల్ అవుతుందేమో అనిపిస్తుంది. ఎంత హ్యూమర్గా ఉన్నారో అంత వేదాంతం కూడా ఉంది. డెఫినెట్గా నాకు సబ్జెక్ట్ ఎవరైనా మాట్లాడుతూ ఉంటే చాలా ఇష్టంగా వింటా. అలాగే కుర్రాళ్ళ దగ్గర కూర్చుంటే వాళ్ళ టాపిక్స్లో కూడా నేను చాలా గౌరవంగా, వాళ్ళల్లో అందవేసిన చేయగా మాట్లాడాలని కూడా ఆశ ఉంటుంది. వృత్తిపరంగా బాగా ఇబ్బంది పడిన సందర్భం ఉందా సార్? ప్రతిరోజు పోటీయే సార్. అంతేనా? 100%. మీ ఒక పాట, మీకు వచ్చిన పాట ఏ శృతి, మీ శృతి కాకపోతే, మీ వాయిస్ రేంజ్ అందకపోతే అక్కడి నుంచే స్టార్ట్ ప్రాబ్లం. నిజంగా అలా ఏదైనా ఒక పాటకి ఇబ్బంది పడ్డారండి? ఎన్నో వందల పాటలు. ఈ పాట నేను చాలా కష్టపడి పాడాను అని అనిపించిందా ఎప్పుడైనా? కష్టాన్ని నేను ప్రతి పాటను కూడా ఇప్పుడు నా మనిషికి ఒక పిచ్చింగ్ రేంజ్ ఉంటుందండి. అది మన వాయిస్కి ఇప్పుడు చాలా హై పిచ్లో ఉందనుకోండి, నేను పాడలేనని వెళ్ళిపోలేంగా. దాన్ని ఎట్లాగా మీకు అభ్యంతరం లేకపోతే? చాలా పాటలు ఉన్నాయి సార్. మీకు తమిళ్లో ఎక్కువ ఇట్లాంటి పోటీలు ఎక్కువ జరిగినాయన్నీ తమిళ. ఎక్స్పెరిమెంట్స్ కూడా ఎక్కువ చేసింది తమిళ్లోనే. ఈ ఉళ్ళత్తేళ్ళిత అనే సినిమా తెలుగులో వీడవడండి బాబు అని చెప్పేసి, శిల్పి మ్యూజిక్ కదా, శిల్పి మోహన్ బాబు గారికి అన్ని పాటలు నేనే పాడాను. దాంట్లో అవురా లైలా ఓ, ఇది నేను తక్కువ పాడుతున్నా. అవురా లైలా ఓ ఇది హౌరా మీలా, వాయిస్ టోటల్గా మార్చి ఫ్లేవరు. ఖలీద్ అని ఒక లెబనాన్ సింగర్, ఆయనది హబీబీ ఎను ఇలహైని ఉత్సాహాయాలి, అది పెద్ద హిట్ అయింది. నడక కలిసిన నవరాత్రి ఆ పాట వచ్చింది, అదే ట్యూన్. సో దాంట్లో నుంచి ఆయన సాంగ్స్ చాలా ఆ టైంలో చాలా ఎక్కువ పాపులర్. వన్న 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 మిలి, అది ఒక అరబిక్ పెద్ద హిట్. ఇవన్నీ ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ సొన్నాళ్ళే, ఆయన వాయిస్ని ఇమిటేట్ చేస్తూ ఇట్లాంటివి. దాంట్లోనే నుస్రత్ ఫతే అలీ ఖాన్ గారిది ఒకటి గజల్ పట్టుకొని అది సాంగ్ కింద చేయమని డైరెక్టర్ సుందర్ గారు అడగటం. మామని మామ పుదు పాటు సరిగా పదసా ఎక్కడో ఉంటుందన్నమాట. అది ఆ రేంజ్ కూడా అందదు. అటెండ్ చేసాం, పిచ్చితనంగా అటెంప్ట్ చేసి పాడేసాం, అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే
ఆ మైక్ దగ్గరికి వెళ్తే ఏదో ఒక శక్తి ఆవహిస్తుందండి. ఓకే. అది దాని మీద ఉన్న భక్తి కావచ్చు, ఆ సిన్సియారిటీ కావచ్చు, చెయ్యాలనే తపన కావచ్చు, ఎక్స్పీరియన్స్ పెద్దవాళ్ళ నుంచి పాడి 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 నాకు పెద్ద లక్ ఏంటంటే బాలు గారు, యేసుదాస్ గారు పాట నేర్పినాక ఆ స్ట్రక్చరు స్కెలిటన్ మనం ఇస్తే దాన్ని ఎంత అందంగా చెక్కుతారు ఆ బొమ్మని. ఎక్కడ వరకు బ్రీతింగ్ గ్యాప్, ఒక లైన్ ఫినిష్ అయిన తర్వాత ఫినిషింగ్ అంటూ ఉంటుంది ప్రతిదానికి. ఓ కాలమా ఇది నీ న్యాయమా, అక్కడ దాకా లాగాలి. ఒక బ్రెత్లో వెళ్ళాలి. ఆ ఫినిషింగ్ ఒక టెంపోలో ఒక అందం. ఈ న్యాయమా ఓ కాలమా ఇది నీ న్యాయమా, అది అబ్రప్ట్ కట్ అంటారు. ఒక లైఫ్ ఉండదు. సో కనెక్టివిటీ పాటలో భావయుక్తంగా పాడుతూ ఆ వర్డ్స్కి డైనమిక్స్ ఇస్తూ ఇవన్నీ వాళ్ళ దగ్గర పాడేటప్పుడు చూసి అది ఒక డిగ్రీ లాగా నాకు అలవాటు అయిపోయింది. దాంతో ఈ స్వరం రాయటం అలవాటు ఉండటం వల్ల ఎక్కువ పాటలు పాడగలిగా, లేట్ లేకుండా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.